ఓకే ఫ్రెండ్స్, మన కంపెనీ పేరు వచ్చేసి A to Z ఈ సర్వీసెస్ అని చెప్పేసి మన కంపెనీ ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ చేసుకొని మన కంపెనీ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. అంటే మన కంపెనీకి ఆ, మనకు యూట్యూబర్స్ అవసరం ఉంది, ప్రమోటర్స్ అవసరం ఉంది. సో ఎవరైనా ప్రమోటర్స్ ఉన్నా కూడా మన కంపెనీ కానీ కాంటాక్ట్ అయితే వాళ్ళకి సంబంధించిన ప్రతి డీటెయిల్ నేను ఇస్తాను. ఎలా ఏంటనేది డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు వాళ్ళు. సో అదేవిధంగా ఎవ్రీడే మనకు 7 PM అయితే అంటే ఇదే టైంకి మనకు ఎవ్రీడే జూమ్ మీటింగ్ ఉంటుంది. అది కూడా తెలుగులో ఉంటుంది. ఇందులో ఎవరైనా అవకాశం ఉంటే ఇందులో కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. ఆడి ఛత్తీస్గఢ్ నుంచి మనకు టీం రావడం జరిగింది కనుక వీలైతే హిందీలో కూడా స్టార్ట్ చేస్తాం. సో అదేవిధంగా మన కంపెనీ వచ్చేసి మనకు 3 ప్లాన్లు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మనకు సిల్వర్ ప్లాన్ అంటారు. ఈ సిల్వర్ ప్లాన్లో రూ. 750 వచ్చేసి మనకు హెల్పింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి డబ్బులు పంపించాల్సి ఉంటుంది. రూ. 50 వచ్చేసి మన ఒక పిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిన్ అనే అమౌంటే మన కంపెనీకి వెళ్తుంది. మిగతా డబ్బంతా కూడా మనం టీమ్కే షేర్ చేస్తున్నాం కనుక కంపెనీ దగ్గరికి ఎలాంటి డబ్బు పోదు. చాలామందికి నెట్వర్క్లు అనగానే ఒక చిన్న డౌట్, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎన్ని రోజులు కంపెనీ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఏంటి, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనం ఒక యూట్యూబ్ ఛానల్ని బేస్ చేసుకొని నడిపిస్తున్నాం కనుక యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ అనేది ఉన్నంతకాలం మన కంపెనీ ఉంటుంది, పోదు. ఆ డౌట్ అవసరమే లేదు. సో నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా దీని మీద బ్రతకాలని చెప్పేసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. సో మీరు కూడా నమ్మకంగా ముందుకు వస్తే మాత్రం మీరు, మీ పిల్లలు, వాళ్ళ తర్వాత తరం కూడా దీంట్లో కలిసి వర్క్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనా మనకు నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి రూ. 1,500 ఉంటుంది. అదేవిధంగా రూ. 100 వచ్చేసి పిన్ ఉంటుంది. మొత్తం రూ. 1,600. సో ఇక్కడ మనం సర్వీస్ అనేది యూట్యూబ్ ద్వారా ఇస్తున్న సర్వీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ప్యాకేజ్లో మనం గమనిస్తే 1 షార్ట్ వీడియో అని చెప్పేసి ఉంది. షార్ట్ వీడియో అంటే మీరు ఒక వీడియో కింద ఇస్తే, అంటే మీకు సంబంధించిన పెళ్ళిళ్ళు, ఫంక్షన్, బర్త్డేలు కావచ్చు, లేకపోతే ఏదైనా షాప్స్ ఉన్నాయి, ఏదైనా బిజినెస్ ఉందంటే వాటికి సంబంధించిన వీడియో అనేది మీరు క్రియేట్ చేసి ఇస్తే అది మన ఛానల్లో మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం సెకండ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 10 నిమిషాల విడుదల వీడియో ఏదైతే ఉంటే 10 నిమిషాలు, అంతకంటే కొంచెం ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న పర్లేదు, అలాంటి ఒక వీడియో ఇస్తే, అదేవిధంగా ఒక షార్ట్ వీడియో ఇస్తే అది మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. ఆ ప్రమోషన్ ఛార్జ్ వచ్చేసి ఈ యొక్క రూ. 1,600. అదేవిధంగా 3,200 మనకు రూ. 3,000 వచ్చేసి మన టీంకి ఇవ్వడం జరుగుతుంది. 200 వచ్చేసి పిన్ కాస్ట్ కనుక మొత్తం 3,200 అవుతుంది. ఇలా 2 షార్ట్ వీడియోలు, 2 లాంగ్ వీడియోలు మనము ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది యొక్క యూట్యూబ్ అనగానే కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఆలోచిస్తున్నారు, ఏంటి యూట్యూబ్ ఏంది. మనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాలు, 10, 20 సంవత్సరాల నుంచి నెట్వర్క్ చేసి ఉన్నాం కనుక మనం జాయిన్ చేయడం ఒకటే తెలుసు, డబ్బులు కట్టించుకోవడం, జాయిన్ చేయడం. సో లేదా ఇన్వెస్ట్మెంటా, ఈ ఆప్షన్లో అందరికీ తెలుసు కనుక ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది కనుక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్త ఏం లేదు. యూట్యూబ్ అనేది పక్కన పెడితే మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఎక్కడ డౌట్ అవసరం లేదు. కాకపోతే యూట్యూబ్ అనేదాన్ని మనం ముందు ఎందుకు తీసుకున్నాం అనుకుంటే లైఫ్ టైం కంపెనీ ఉండాలి. ఎందుకంటే కంపెనీలో రావడం పోవడం అన్నది మనము కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు నేను ఒక 15 సంవత్సరాల ముందు నెట్వర్క్ అనేది స్టార్ట్ చేశాను. మరి 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆ రోజు నేను స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజు వరకు ఉండుంటే నా పరిస్థితి ఏ లెవెల్లో ఉండేది, అదేవిధంగా మీ పరిస్థితి ఏ లెవెల్లో ఉండేది ఒకసారి గమనించండి. కంపెనీలు రావడం పోవడం వల్లనే మనము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. రియల్గా బిజినెస్ చేయలేకనో, డబ్బులు పెట్టకనో, మనతో టీం చేయడం మనతో చేత కాకనో ఈరోజు నెట్వర్క్లో లాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. నెట్వర్క్లో ఏమైనా లాస్ అయితే కంపెనీలు పోవడం వల్లనో, లేకపోతే ఆ కంపెనీలో మనం చేస్తున్నప్పుడు ఆ కంపెనీలు కరెక్ట్ ఉన్నా కూడా ఒకవేళ లీడర్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల జరిగింది. కానీ రియాలిటీ ఏంటంటే ఏ ఏ ఒక్క కంపెనీ కూడా ఈ రోజుల్లో గమనిస్తే మాత్రం 2 నెలలు, 3 నెలలు, 5, 6 నెలలు అంటే గొప్ప విషయం అయిపోయింది. సంవత్సరం అయితే ఇక అది మామూలు విషయం కాదు ఇక. సో అలాంటిది లైఫ్ టైం ఉండే కంపెనీ అంటే మార్కెట్ లేదు. మనమైతే లైఫ్ టైం నడిపే అవకాశం ఉంది 100%. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఏ డౌట్ ఉన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మీరు నన్ను అడగవచ్చు, నేను దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తాను. అదేవిధంగా ఇప్పుడు బిజినెస్లోకి వెళ్ళిపోదాం. మనకు ఏ విధంగా బిజినెస్ వస్తాయి అనుకుంటే ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి ఒకవేళ ఒక 1 ఇయర్ నేను చెప్పిన పద్ధతిలో వర్క్ చేసుకోగలిగితే మాత్రం కంపల్సరీ 44 లక్షలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సెకండ్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి 88 లక్షల వరకు తీసుకోవచ్చు. థర్డ్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి 1,75,00,000 వరకు కూడా తీసుకునే అవకాశం మనకుంది. అదేవిధంగా మనం గమనిస్తే ఫస్ట్ ప్యాకేజీలో తీసుకున్న ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు సెకండ్, థర్డ్ వాళ్ళని జాయిన్ చేయడానికి వీలు కాదు, ఛాన్స్ లేదు. కానీ అదే మనం థర్డ్ ప్యాకేజ్లో జాయిన్ అయితే అంటే మనకంటే తక్కువ ఉన్న ప్యాకేజ్ని మనం జాయిన్ చేసుకోవచ్చు. అంటే మన ఈక్వల్ లెవెల్ ఉన్న వాళ్ళు, లేదంటే అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళని మనం జాయిన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 1,500 కాన్సెప్ట్లో మనం జాయిన్ అయినాం అనుకుందాం, సెకండ్ ప్యాకేజ్లో జాయిన్ అయినాం అనుకుంటే
750 వాళ్ళ ప్యాకేజ్ని మనం జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. 1500 జాయిన్ చేసే అవకాశం ఉంది. 3000 వాళ్ళకి లేదు మళ్ళీ. అదే 3000 ఉంటే 3000 చేసుకోవచ్చు, 1500 చేసుకోవచ్చు. అదేవిధంగా 750 ప్యాకేజ్ ఉన్న వాళ్ళని కూడా జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. హ్యాపీగా నాకు తెలిసి చాలా ఇప్పటికైతే ఒక్క జాయినింగ్ కూడా మనకు ఫస్ట్ సెకండ్లో రాలేదు. అన్నీ కూడా మనకు థర్డ్ డైమండ్ ప్యాకేజ్లోనే రావడం జరిగింది. సో ఏదేమైనా వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఎవరిని ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని చెప్పేసి మనమైతే మోటివేషన్ చేసేది ఉండదు. సో వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఓకే, ఇప్పుడు మనం సిల్వర్ ప్యాకేజ్ గురించి మనం ఆలోచిద్దాం. సిల్వర్ ప్యాకేజ్లో ఒకవేళ మనం జాయిన్ అయిన తర్వాత, సో సిల్వర్ ప్యాకేజ్ మనకు పిన్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. ఈ పిన్ ఎక్కడ దొరుకుతుంది? 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కంపెనీ దగ్గర దొరుకుతుంది, రెండోది ఫ్రాంచైజీ హోల్డర్స్ ఉన్నారు. మనం డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీలు ఇస్తున్నాం, ఆ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన నేను యూట్యూబ్లో కానీ మన యొక్క గ్రూప్లో కానీ పెడుతూ ఉంటా. వాళ్ళ నెంబర్ కానీ మీకుంటే వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళ దగ్గర నుంచి పిన్ తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు కంపెనీ కానీ మీ అప్లైనర్ దగ్గర నుంచి కానీ పిన్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ అడ్వర్టైజింగ్ ఛార్జ్ అని చెప్పి పెట్టడం జరిగింది 750. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఈ అడ్వర్టైజ్మెంట్ అన్న టాపిక్ని ఎందుకు దీన్ని మంచిగా గమనించండి. ఇది ఒక్క విషయం గమనిస్తే మీకు బిజినెస్ మొత్తం కూడా అర్థమైపోతుంది. నేను అంటుంది ఏంటంటే, నేను ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నా, కంపెనీ నుంచి ఒక వ్యక్తి ఇప్పుడు జాయిన్ అయ్యారు అనుకుందాం ఎగ్జాంపుల్, అతను నా కంపెనీకి ప్రమోటర్గా తీసుకుంటున్నా, అతను నా కంపెనీకి ఏజెంట్గా తీసుకుంటున్నా. అంటే మన ఛానల్ ఏజెంట్ అనుకుందాం ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఛానల్ యొక్క ఏజెంట్. అతను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ప్లాన్ చెప్పి అతని అడ్వర్టైజ్మెంట్ మనం తీసుకున్నందుకు గాను వెంటనే మీరు వీడియోలు ఇవ్వాలని నేను చెప్పట్లేదు. మీరు ఆఫ్టర్ 1 ఇయర్ ఇవ్వచ్చు, 1 ఇయర్గా 10 ఇయర్స్ అయినా సరే మనకు వీడియోస్ ఇవ్వచ్చు. ఆ వీడియోస్ని అప్పుడు ఏ రేంజ్లో మన ఛానల్ ఉన్నా కూడా ఈ రేటుకే మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ముందే అడ్వాన్స్గా మనం తీసుకుంటున్నాం ఏంటిది అడ్వర్టైజింగ్ ఛార్జెస్. సో ఈరోజు రేపు ఛానల్ డెవలప్ అయిన తర్వాత ఒక షార్ట్ వీడియో కాస్ట్ నేను 10,000 తీసుకుంటా కావచ్చు బయట నుంచి వెళ్ళి, కానీ మీ దగ్గర మాత్రం ఇదే 750కి నేను షార్ట్ వీడియోని నేను ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే అడ్వాన్స్గా మనం ఆల్రెడీ మన ఒక టీం అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం కనుక. సో అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో, ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తికి డైరెక్ట్గా మీరే ఫోన్పే ద్వారా 250 రూపాయలు పంపించాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ డైరెక్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సెకండ్ పర్సన్ అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మీ అప్లైనర్ ఎవరైతే ఉంటారో, సో అతనికి 100 రూపాయలు పంపించాల్సి ఉంటుంది. అంటే ఎవరు ఆ కస్టమర్ ఎవరైతే జాయిన్ అవుతారో అతనే పంపిస్తారు, ఫోన్పే ద్వారా పంపిస్తాడు. థర్డ్ పర్సన్కి అంటే థర్డ్ అప్లైనర్కి 50 రూపాయలు పంపించాల్సి ఉంటుంది. అలా థర్డ్ నుంచి వెళ్ళి 10th వరకు అంటే 8 మెంబర్స్కి ఒక్కొక్కరికి 50 రూపాయలు పంపించాల్సి ఉంటుంది. సో టోటల్గా మనం 750 రూపాయలు పంపిస్తున్నాము. ఇక్కడ కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే కంపెనీకి వెళ్ళేది ఓన్లీ పిన్ అమౌంట్ మాత్రమే, మిగతా అంతా కూడా టీమ్ లీడర్స్కే వెళ్తుంది. ఇక్కడ డబ్బులు మొత్తం కూడా ఈక్వల్గా పంచడం జరుగుతుంది కనుక, అది కూడా మీ ఫోన్పే నుంచి లేదా గూగుల్ పే నుంచి పంపించడం జరుగుతుంది కనుక కంపెనీ దగ్గర మనీ హోల్డ్ అవ్వదు. చాలామందికి ఈ డౌట్ వస్తుంది. కొన్ని కంపెనీలు డెవలప్ అయ్యే వరకు బాగానే మాట్లాడతాయి, డెవలప్ అయిన తర్వాత కంపెనీ లేపేస్తారు. ఇది మేము చూసిన కాన్సెప్టే కదా, ఇదేం పెద్ద విషయం అనుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, మీ డబ్బు ఏమి కంపెనీ దగ్గర ఆగదు కనుక మీ డబ్బు మీకు తెలిసిన వ్యక్తులు, మీ అప్లైనర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వెళ్తుంది డైరెక్ట్ ఫోన్పే ద్వారా కనుక. సో కంపెనీ దగ్గర మనీ హోల్డింగ్ ఉండదు, కంపెనీ పోవడం లాంటిది ఏం జరగదు. సో ఆ విషయం పైన మాత్రం మీరు ఎలాంటి డౌట్ పడకండి. సో అయినా కూడా మీకు డౌట్స్ ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మాట్లాడుకుందాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి గమనిద్దాం. మనం ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ ఏదైతే మనం చేస్తున్నామో, డైరెక్ట్ రెఫరల్ మనకు 250 రూపాయలు వస్తున్నాయి కదా. ఫస్ట్ లెవెల్లో ఒక ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేశారనుకుందాం మీరు. ఒకవేళ ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేస్తే ఒకరి నుంచి 250 రూపాయలు వస్తుంది, ముగ్గురు నుంచి 750 రూపాయలు వస్తుంది. అదేవిధంగా మీరు సెకండ్ లెవెల్లో మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఒకవేళ ముగ్గురు చేస్తే 9 మంది అవుతుండ్రు. అప్పుడు 9 మంది దగ్గర నుంచి 100 రూపీస్ వస్తాయి కనుక 900 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 9 మంది ఒకవేళ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేయగలిగితే అప్పుడు 27 మెంబర్స్ అవుతున్నారు. 27 ఇంటూ 50 రూపీస్ కనుక 1350 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు టోటల్గా అబ్జర్వ్ చేస్తే, మీరు టోటల్గా చూసుకుంటే 44 లక్షల వరకు అవకాశం ఉంది మొత్తం 10 లెవెల్స్లో. సో ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. మనం గోల్డ్ ప్యాకేజ్ అని చెప్పి, గోల్డ్ ప్లాన్ అని చెప్పేసి ఉంది. అందులో రిజిస్ట్రేషన్ పిన్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. అడ్వర్టైజింగ్ ఛార్జ్ వచ్చేసి 1500 రూపాయలు ఉంటుంది. ఇందులో డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే చేస్తారో, డైరెక్ట్గా ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అతనికి 500 రూపాయలు వెళ్తుంది. అదేవిధంగా సెకండ్ పర్సన్కి వచ్చేసి, సెకండ్ అప్లైనర్కి వచ్చేసి 200 రూపాయలు. థర్డ్ నుంచి వెళ్ళి 10th వరకు అంటే 8 మెంబర్స్కి ఒక్కొక్కరికి 100 రూపీస్ వెళ్తుంది. మొత్తం 1500 రూపాయలు వెళ్తుంది. 100 రూపాయలు కంపెనీ దగ్గర నుంచి తీసుకునే పిన్, మొత్తం 1600 రూపాయలు. అదేవిధంగా మనం గమనించుకుంటే ఈ యొక్క ప్యాకేజీలో మనం గమనిస్తే ఒకవేళ ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేశాం, మనం పెట్టింది ఎంత స్టార్టింగ్లో 1500 రూపాయలు పెట్టి ఒక అడ్వర్టైజింగ్ ప్యాకేజ్ తీసుకున్నాం. మనం ముగ్గురు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ టోటల్గా కూడా 1500 మనకు
రిటర్న్ వచ్చేస్తుంది. ఫస్ట్ ముగ్గురులోనే పెట్టిన డబ్బు క్లియర్. తర్వాత వచ్చేదంతా బోనస్, టెన్షన్ అవసరం లేదు. హ్యాపీగా మనం ఇన్కమే తీసుకోవడం. దీంట్లో మళ్ళీ రిపీట్ మనం అప్గ్రేడ్ అవ్వాలి, మళ్ళీ డబ్బులు పెట్టాలి, ఇలాంటి సిస్టమ్ ఏముండదు. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా మీరు పెద్ద ప్యాకేజ్ తీసుకుంటే అప్గ్రేడ్ మొత్తానికి అవసరం ఉండదు. చిన్న ప్యాకేజ్ నుంచి పెద్ద ప్యాకేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం కొంత అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా అమౌంట్ మళ్ళీ మీ యొక్క సీనియర్స్కే పంపిస్తారు డబ్బులు. పిన్ అమౌంట్ మాత్రమే కంపెనీ దగ్గరికి. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించుకుంటే టోటల్గా 10 లెవెల్స్లో మనము 88 లక్షల వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా మనం డైమండ్ ప్యాకేజ్ తీసుకుంటే, డైమండ్ ప్లాన్ కింద మనం తీసుకుంటే రిజిస్ట్రేషన్ పిన్ వచ్చేసి మనకు 200 రూపాయలు ఉంటుంది. ఇక్కడ అడ్వర్టైజింగ్ ఛార్జింగ్ వచ్చేసి మనం 3000 రూపాయలు తీసుకుంటున్నాము. 1000 రూపాయలు వచ్చేసి డైరెక్ట్ రెఫరల్కి వెళ్తుంది. 400 రూపాయలు వచ్చేసి సెకండ్ లెవెల్కి వెళ్తుంది. 200 రూపాయలు వచ్చేసి థర్డ్ పర్సన్కి వెళ్తుంది, థర్డ్ అప్లైనర్కి వెళ్తుంది. థర్డ్ అంటే మూడో వ్యక్తి నుంచి వెళ్ళి 10వ వ్యక్తి వరకు, అంటే మధ్యలో 8 మంది, టోటల్గా మొత్తం 8 మంది ఉంటారు. 8 మందికి ఒక్కొక్కరికి 200 రూపాయలు వెళ్తుంది. 200 ఇంటూ 8 మంది అంటే మనకు 1600. డైరెక్ట్ రెఫరల్ 1000 రూపాయలు అంటే 2600 ప్లస్ సెకండ్ డైరెక్ట్కి 400, మొత్తం 3000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అదేవిధంగా 200 రూపాయలు వచ్చేసి పిన్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే డైరెక్ట్ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 1000 రూపాయలు అనుకుంటే మనకు 3000 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ లెవెల్ వచ్చేసి 9 మంది ఉంటారు. ఒక దగ్గర నుంచి 400 రూపాయలు కనుక మనకు 3600 రూపాయలు వస్తుంది. థర్డ్ పర్సన్ నుంచి మనకు అంటే థర్డ్ లెవెల్లో మనకు 27 మంది టీం ఉంటుంది కనుక ఒక్కరి నుంచి మనకు 200 రూపాయలు వస్తున్నాయి, అంటే 5400 రూపాయలు వస్తుంది. ఈ విధంగా మీరు టోటల్గా 10 లెవెల్స్ చూసుకుంటే 1,70,00,000 రూపాయలు వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఒక విషయం మీకు క్లారిటీ ఇవ్వాలి. నేను అన్నిటి కూడా షార్ట్కట్లో ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఇక్కడ కొత్త వాళ్ళు లేరు, అందరికీ తెలుసు. పీడిఎఫ్ ఫైల్ చేతిలో ఉంటే ఇది ఒకసారి అలా చూస్తే తెలిసిపోతుంది. టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకే చెప్పేసి మిగతా అంతా కూడా మీకు 10 లెవెల్స్ ఇన్కమ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ మనం డిస్కషన్